మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన ఓ గొప్ప ప్రజా సేవకుడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు ఆయన. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరగని పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు ఆయన. ఉన్నత విద్యలను అభ్యసించిన తనలో ఆదర్శ భావాలు, నైతిక విలువలు మెండు. ఆయన మరెవరో కాదు, కొత్వాల్గూడ 119 డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కోనమల్ల శ్రీనివాస్ ప్రజాపతి. సార్ నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే కిషోర్. ఉన్నత విద్యను అభ్యసించిన మీరు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు, మరి మీరు ప్రభుత్వం అటువైపు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎస్, అంటే నేను అప్పట్లో ప్రయత్నం చేశానండి. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉండే, ప్రత్యేక తెలంగాణ సపరేట్ అయింది. అసలు తెలంగాణ సపరేట్ అయింది అవసరం అంటారు? తెలంగాణ అవసరం కాబట్టే ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీరు చాలా చురుకైన పాత్ర పోషించారంటారు. ఎస్, చేసిన నా సహచర ఉద్యమకారులతో కలిసి నేను. ఓకే, మీపై చాలా కేసులు నమోదయ్యాయి అంటుంటారు. అంటే ఉద్యమంలో చేసినప్పుడు అన్ని మేము వారానికి శాంతియుత పోరాటాలు చేసామంటున్నారు మీరు. ఎస్, శాంతియుత పోరాటాలు చేస్తే కేసులు నమోదు కావాలి. మీరు ఎంత చెప్తున్నారు, మరి కవిత గారు మరి ఎందుకు వెళ్ళినట్టు బయటికి? అలా ఈ పార్టీలు మారడం అనేది సహజమే. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు ఇప్పుడు కొన్నిసార్లు ఓకే, నేను మీ ఆహారాన్ని చూస్తుంటే, అంటే మీ వేష భాషలు చూస్తుంటే మీరు చాలా శాంత స్వభావి, మృదు స్వభావం అని అనిపిస్తారు. కానీ వాస్తవానికి మీ 119 డివిజన్ పరిధిలో మీరు చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా ఫెరోషియస్గా వ్యవహరిస్తుంటారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? ఎస్, కరెక్టే. తప్పేం లేదా మనిషి అగ్రెసివ్నెస్ అనేది. అంటే అగ్రెసివ్ ఇప్పుడు శ్రీనివాస్ గారి బలం ఏంటి, బలహీనత ఏంటండి? అసలు ప్రజలే నా బలం, ప్రజలే నా బలహీనత. 24వ వార్డు అభివృద్ధి కోసం దాదాపుగా 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా నిధులు ఖర్చు చేశామని చెప్తారు. ఇదే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి కొంత పర్సంటేజ్ డిమాండ్ చేశారు మీరు. ఇది వాస్తవం కాదంటారు? 100% వాస్తవం కాదు, 100%, 99% కాదు. ఓకే అండి, ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నారు. ఎస్, ఏ పార్టీ కూడా మారలేదు. పార్టీ మారవని మిమ్మల్ని వేరే పార్టీలు ఆహ్వానించాయా లేదా?